రాజు గారు, మన ఆదిరెడ్డి గారు, తర్వాత బెట్టింగ్ రాణి గారు, మన శ్రీముఖ గారి గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళిద్దరూ బెట్టింగ్ యాప్‌లో ప్రమోట్ చేశారు. సో, వీటి గురించి ఎళ్ళే ముందు ఎందుకు ఆపేశానంటే, ఐపీఎల్ ఆగిపోయింది గాబట్టి ఆపేశాను. ఐపీఎల్ అయినంత వరకు కదా! మే 25 వరకు చేద్దాం అనుకున్నాను. అది కాస్త జూన్ 2 వరకు ఎళ్ళింది. సో, అంతవరకు చేద్దాం. ఇంకా చాలా ఉన్నారు మన దగ్గర. చాలా దాచుంచాం. వీడియో గట్టిగా లైక్ కొట్టండి. చాలా బావుంటది. ఫస్టు మన ఆదిరెడ్డి గారు. ఈ ఆదిరెడ్డి గారు మీ అందరికీ తెలుసు. యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. 2 ఛానళ్ళు ఉన్నాయి. వాళ్ళవి, వాళ్ళ మిసెస్‌ది. తర్వాత మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఛానళ్ళున్నాయి. మనోడు బిగ్ బాస్ షోకి ఎళ్ళకముందు మన బిగ్ బాస్ రివ్యూలు చెప్పేవాడు. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకెళ్ళాడు. ఎళ్ళొచ్చాక రివ్యూలు చెప్పాడు. ఎటు చూసినా ఆదాయమే. నించొని కదలకుండా కుర్చీలో కూర్చొని ఆదాయం అనమాట. సో, మనోడు నాకు ఫస్టు బెట్టింగ్ యాప్స్ ఎక్కడున్నా అంటే ఈ ఛానల్ ఏదైతే ఉందో ఆదిరెడ్డి ఫ్యాంటసీ టీమ్స్ అనమాట. మనోడు ప్రిడిక్షన్స్ ఇచ్చేవాడు. ప్రిడిక్షన్స్ అంటే 2 ఛానళ్ళకి మధ్యన ఇదిగోండి చూస్తున్నారు కదా. సో, అన్నిట్లకి ఛానళ్ళకి ప్రిడిక్షన్ ఇచ్చేవాడు. ఇదిగోండి వితౌట్ కేవైసీ యూ కెన్ డౌన్లోడ్ మనీ అని చెప్పాడు మనోడే. ఆ లింక్ కూడా ఇచ్చారు. లింక్ ఓపెన్ చేద్దాం. లింక్ ఓపెన్ అవుతుందో చూద్దాం. లింక్ 420 అని చెప్తుంది. అంటే లింక్ కూడా ఓపెన్ అవ్వదు. ఇల్లీగల్. వితౌట్ కేవైసీ అన్నారంటే అది ఇల్లీగలే. కేవైసీ లేకుండానా అయిపోయింది. యాప్ పేరు వచ్చేసి ఫాంటాఫేటా. ఇదిగోండి యాప్ పేరు మీరు చూస్తున్నారు కదా, ఫాంటాఫేటా. బ్రో ఇది ఈయన ఛానల్ అని ప్రూఫ్ ఏంటి అంటే ఇదిగోండి లైవ్లోకి వెళ్తే మనోడే కనబడతారు. ఇంకోటి ఎవరో కనబడతారు. ఇదిగో కనబడుతుందా ఈడేనా. సో, ఇక్కడ లైవ్లు కూడా మొత్తం వీడియోలు కూడా ఉన్నాయి. మనోడివే వీడియోలు ఇవన్నీ. ఈ అబ్బాయి అన్ని వీడియోలు. మనోడు చాలా ఛానళ్ళు ఉన్నాయి. సో, బ్రో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అవసరమా బ్రో? ఇప్పుడు నీ గురించి చెప్పాలంటే ఈ అబ్బాయి నాకు బిగ్ బాస్ షోకి వెళ్ళేక ముందు కూడా నాకు మెసేజ్ చేశారు. హాయ్ బ్రో అనేసి. మీరు చూస్తున్నారు కదా, హాయ్ అన్నాడు. హాయ్ అన్నాను. ఆ తర్వాత మనం బిగ్ బాస్ షోలోకి వెళ్తున్నాం, మనకు సపోర్ట్ చేయాలని తెలుసు కదా పల్ల ప్రశాంత్కి ఎలా చెప్పినా ఈయనకి కూడా అలాగే చేయను బ్రో అన్నారు. ఆయన ఇంకా ఇంకా ఉన్నారు. ఇంకా చాలామంది బిగ్ బాస్ వాళ్ళు మనకి మెసేజ్ చేస్తుంటారు. ఇక్కడ శ్రీముఖి గారు ఇద్దరు బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఈ అబ్బాయి చాలా పూర్ ఫ్యామిలీ అండి. చాలా అంటే చాలా కటిక పేదరికం. ఆ డ్రెస్ సెన్సు ఎప్పటి నుంచో వీడియోలు రూపాయి వచ్చినా, ఉల్లిపాయలకు వచ్చినా, టమాటాలకు వచ్చినా కూడా వీడియోలు చేసిన రోజులు ఉన్నాయి. 100, 200కి ఎప్పుడో అదృష్టం బాగుండి నిజంగాన మనోడు బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన కాడ నుంచి ఇంకా లక్ష్మీదేవి ఎగిరెగిరి తనింది. మనోడు రివ్యూలు చెప్పి సంపాదిస్తాడు. ఏముంది బిగ్ బాస్ షో చూస్తారు. బిగ్ బాస్ షో చూసి ఎంజాయ్ చేయడు. అందరం చూస్తాం. ఆయన చూస్తారు. చూసి మనోడు వచ్చి అసలు ఏం జరిగింది, ఆ షోలో ఏం జరిగింది అని చెప్పడం. దాన్ని బిగ్ బాస్ రివ్యూ అంటారు. షో ఒక జాగా అయితే ఈ రివ్యూలు కూడా ఇంకా అంతే. పని ఎవరిష్టం వాళ్ళది. మనం ఎవరిని ఎంచుకోడు. ఓకే, అంతా బాగానే ఉంది. ఇక్కడ ఆ బిగ్ బాస్ షోలు రివ్యూలు చెప్తూ డబ్బులు సంపాదించుకుంటారు. అంతా బాగానే ఉంది. ఫ్యాంటసీ యాప్లు అంటారు, బెట్టింగ్ యాప్లు అంటారు. ఆ యాప్లు ప్రిడిక్షన్, టెలిగ్రామ్. మనోడు టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి. అబ్బో ఎన్నో ఉన్నాయి. అన్నీ డిలీట్ చేసేసారు. టెలిగ్రామ్ గ్రూప్లోని, యూట్యూబ్లోని అన్నీ డిలీట్ చేసేసారు. బిగ్ బాస్ షోలోకి వెళ్ళారు. 6 వెళ్ళి బయటకు వచ్చారు. 7 మనోడు పట్టుకున్నాడు. ఏ ముహూర్తాన్ని పట్టుకున్నాడో కానీ 4 నెలలు సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 4 నెలలు లక్ష్మీదేవి. అబ్బాయే చెప్పాడు అక్టోబర్ నెలలో మీ అందరూ చూశారు. నెలకి 40 లక్షలు వచ్చాయి. ఒక్క నెల అక్టోబర్లో 40 లక్షలు వస్తే అక్టోబర్లో 40 లక్షలు వచ్చాయి. సెప్టెంబర్లో 15 లక్షలు, నవంబర్లో 25 లక్షలు, డిసెంబర్లో 15. మొత్తం అంతా చూసుకుంటే ఆ ఒక్క సీజన్ 7 ఆడి గెలిచిన పల్లవ ప్రశాంత్కి ఎంత వచ్చిందో తెలియదు. మనోడు ₹1,00,00,000 వచ్చింది. ఏమీ చేయకుండా. ఏం చేయడు? బిగ్ బాస్ షో చూడడం, బయటకు వచ్చి రివ్యూ చెప్పడం, సోఫాలో కూర్చోడు. ఏమైనా ఖర్చు ఉందా బ్రో? ఎంత అదృష్టం అది. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఒక సినిమా చూసి వచ్చి రివ్యూ చెప్పినట్లు ఒక షో చూసి 100 రోజులు రివ్యూ చెప్తే దానికి డబ్బులు ఇచ్చారు. అంతకుముందు వచ్చాయి. సంవత్సరంలో 3 నెలలు 4 నెలలు మనోడికి పండగ జాక్పాట్. ఆ తర్వాత అంతా ఏం చేసినా కూడా అది ఫ్యామిలీ వ్లాగ్స్, వాళ్ళ వైఫ్ వ్లాగ్స్లోకి వెళ్ళిపోతుంది. కానీ డబ్బే కదా. ఏం చేసుకుంటాం బ్రో? ₹1,00,00,000 లైఫ్ సెటిల్డ్ కదా, వచ్చాయి కదా. అంతకు ముందు వచ్చినవి తర్వాత వచ్చినవి పక్కన పెట్టాయి. ఇయర్ అయితే వచ్చింది కదా. ఏమైనా ఖర్చు ఉందా? నేనన్నా తిరుగుతాను, ఫ్లైటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, టూర్ గైడ్లు, ఫుడ్డు, రూములు, హోటళ్ళు, హాస్టల్ నీకే ఉంటుంది. నీ ఇంట్లో కూర్చొని రివ్యూ చెప్తే డబ్బులు వచ్చాయా లేదా? మరి అలాంటి అవకాశం ఇచ్చిన ప్రజల్ని ఎలా మోసం చేయాలనిపిస్తుంది బ్రో?
ఇప్పుడు ఈ రీసెంట్గా చేసినవి సబ్స్క్రైబర్లు ఫ్యాన్సే చెప్పారనమాట. ఫ్యాంటసీ యాప్లు తెలంగాణలో బ్యాన్, ఆంధ్రప్రదేశ్లో బ్యాన్, రైట్? ఆంధ్ర తెలంగాణలో బ్యాన్. మరి అలాంటప్పుడు ఎలా చేసావు, ఎవరికి చేసావు, ఎవరి కోసం చేసావు చెప్పు? తప్పే కదా. నువ్వు ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చావు కదా. నీకు ఎన్ని మంది పోతున్నారో చూడలేదా? ఇప్పుడు చాలా కుటుంబాలకి నేను 2 లక్షల చొప్పున ఇచ్చుకుంటూ వచ్చాను. ఇప్పటికీ ఒక 15 కుటుంబాలకి ఇచ్చాను. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో నువ్వు ఎవరికైనా ఇస్తావా చెప్పు? నువ్వు ఇస్తావంటే మెసేజ్ చెయ్యి, నీకు ఒక 10 కుటుంబాలు ఇస్తాను. పోనీ 2 లక్షలు అక్కర్లేదు, 1,00,000 చొప్పున ఏమైనా ఇవ్వగలవా? ఇవ్వవు కదా. ప్రమోషన్ వరకే చేస్తారు, కానీ నష్టపరిహారం మేము చెల్లించు. ఆ ప్రాణాలకి మాకు సంబంధం లేదు. తప్పు కదా అది. పోనీ నువ్వేమైనా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చావు అనుకో, చాలా కటిక పేదరికం నుంచి వచ్చావు. అలాంటి వాడిని నిన్ను ఆదరించిన పాపానికి, అందుకే నేను బిగ్ బాస్ షోకి వెళ్ళేటప్పుడు నేను చేయను అన్నాను. చేసుంటే ఎలాగవుతుంది, నువ్వే కదలా చేసావని అనేవాడు. నేను అందుకే ఎవరికి సపోర్ట్ చేయను. ఇలా వెళ్ళడం, ఆ హౌస్లోకి వెళ్ళడం, బయటికి రావడం, బెట్టింగ్ యాప్ పట్టుకోవడం, అదే ఆధారం, అదే ఆదాయం. ఇంకే ఆదాయం లేదు. ఏం చేసినా నువ్వు ఉల్లిపాయలు, టమాటాలు, పిస్తా పప్పులు, పిస్తా పప్పులు అమ్ముకున్నా నీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు నమ్మకాయలు అమ్ముకునే డబ్బులు వస్తాయి. యూట్యూబ్ ఉంది, 2 ఛానళ్ళు ఉన్నాయి, నీకుంది, మీ ఆవిడికి ఉంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఉంది. ఏం చేసినా డబ్బులు రావు. దయచేసి ఇంకెప్పుడు చేయకూడదు ఇలాంటివి. అయింది ఏదో అయిపోయింది, గతం గత. కానీ అప్కమింగ్ డేస్లో కూడా ఎవరైనా చేస్తే తొక్క తీయాల్సింది నువ్వే. ఆదిరెడ్డి అని పేరు పెట్టుకున్నందుకు, మరి నెల్లూరు పెద్దారెడ్డి గారు తాలూకా కాబట్టి నువ్వు ఎవడైనా బెట్టింగ్ యాప్ చేస్తే ఫస్ట్ వీడియో చేయి. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ వచ్చి చెయ్యి. అదిగో వీడు చేస్తున్నాడు, దొంగ నా కొడుకు. బ్యాన్ అయిపోయింది ఆంధ్రాలో, ఇండియాలో బ్యాను, ఆంధ్రాలో బ్యాన్. అసలు మన ఆంధ్ర తెలంగాణలో ఎటువంటి యాప్ లీగల్ కాదు. నువ్వు ఎలా చేసావు చెప్పు? ఐ హోప్ అయిపోయింది. ఇంకెప్పుడు చేయకు బ్రో. తప్పులుంటే నన్ను క్షమించు.